సంపూర్ణేష్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అతని సినిమాని నేను చూడడానికి ఒక 1 month ముందు ఇంకొక కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చి నన్ను కలిశారు. అతను ఎంత సింపుల్ నేచర్ అంటే అతనిది. అప్పటికే అతని హైప్ బాగా ఉంది, అందరికీ యూట్యూబ్లో ఈ ఫేస్బుక్లో అతని గురించి బాగా తెలుసు అందరికీ. బయటికి ఎక్కడికి వెళ్ళినా అతను గుర్తుపడుతున్నారు. అతను వచ్చి ఈసారి నాకు మిమ్మల్ని కలవాలనుంది ఒకసారి అంటే నేను చెప్పాను, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నా సంపూర్ణేష్, మీరు రమ్మంటే నేను వస్తానంటే లేదు సార్ నేనే వస్తానన్నారు. వచ్చారు 3:30కి అనుకున్నా, ఒక 5 minutes ముందు వచ్చారు ఆయన. వచ్చి నేను రావడానికన్నా ముందు వచ్చేసరికి పాపం బయట వెయిట్ చేస్తున్నారు. అప్పటికే ఆయనతో అందరు పిక్చర్స్ దిగడం, ఆయన్ని కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత సింపుల్ నేచర్ అంటే అందరితో కలిసిపోయి చాలా సింపుల్, మంచి వ్యక్తి. సో అతనితో కలిసినప్పుడు నాకు అనిపించింది, ఇంత సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉన్నారు ఇతను, ఎవరితో అయినా కలుపుకోలుగా ఉండి. ఇలాంటి వాళ్ళు పైకి వస్తే బాగుండు. లుక్స్ ఈజ్ సెకండరీ అండి, టాలెంట్ బాగుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ విల్ ఎంకరేజ్. ఏదో ప్రతి వాడిలో ఏదో అక్కడ ఒక స్పార్క్ ఏదో ఉంటుంది. ఒక మంచి స్మైల్ బాగుండొచ్చు, లేకపోతే బాడీ లాంగ్వేజ్ బాగుండొచ్చు. ఒక లుక్స్ ఒకటే, ముక్కు కన్ను తీరు అదొకటే కాదు. అలా చూసినా అతను నన్ను అడిగితే అతను ఏమీ లోపాలు ఏవి లేవు. నాకు అతను పూర్తిగా కన్విన్స్ అయ్యాను, చక్కగా ఉన్నారు, అన్నిటికన్నా మంచి మనసు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతనికి ఫేస్బుక్లో ఎవరో ఒకసారి కామెంట్ పెట్టారు, ఏంటంటే ఎందుకు నీకు సినిమాలో నీ ఫేస్ అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా, నీ లుక్స్ చూసుకున్నావా అన్నారు. దానికి అతను ఆన్సర్ ఇచ్చాడు, భయ్యా నాకు భగవంతుడు ఇచ్చిన రూపం ఇది, రూపాన్ని నేనేం చేయలేను. అదే నా గుణంలో కానీ నా నేచర్లో కానీ ఏదైనా తేడా ఉంటే చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. అది నా చేతిలో ఉంది, కానీ రూపం నా చేతిలో లేదు కదా అన్నారు. అది ఎంత హ్యూమిలిటీ, ఎంత చక్కని మాట చెప్పారు ఆయన. నాకు చాలా మూవ్ అయ్యాను చూసి. ఎవరైతే ఆ క్వశ్చన్ వేశారో అతను ఇమీడియట్గా సారీ చెప్పి, సారీ బ్రదర్, నేను అలా అడిగినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ అని అతను సారీ చెప్పారు. ఆ తర్వాత ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫ్రెండ్ విత్ హిమ్. అటువంటి వ్యక్తి అతని నేచర్ చెప్పడం కోసం చెప్తున్న ఇన్సిడెంట్. ఈ సినిమాకి అతను కూడా ఒక మంచి అసెట్ అవుతారు. సంపూర్ణేష్ అతనికి చాలా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అతనికి. అతను నటించిన తీరు కూడా చూస్తే ఎంత ఈజీతో చేశాడు. మొట్టమొదటి సినిమాలో లేదు, చాలా ఈజీతో యాక్ట్ చేశాడు.